వింజమూరు మండల కేంద్రంలోని వైఆర్ జూనియర్ కళాశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రజలను ఉచితాలకు అలవాటు చేయడం సరికాదని అన్నారు. ప్రజలకు ఏదైనా ఇవ్వాలనుకుంటే వారి జీవితాల్లో శాశ్వతమైన మార్పు తీసుకొచ్చే విధంగా విద్య, వైద్య రంగాల్లో సహాయం అందించాలని సూచించారు. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని వైఆర్ జూనియర్ కళాశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రజలను ఉచితాలకు అలవాటు చేయడం సరికాదని అన్నారు. ప్రజలకు ఏదైనా ఇవ్వాలనుకుంటే వారి జీవితాల్లో శాశ్వతమైన మార్పు తీసుకొచ్చే విధంగా విద్య, వైద్య రంగాల్లో సహాయం అందించాలని సూచించారు. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రారంభించి ఉపరాష్ట్రపతి వరకు వెళ్ళాను. దానికి కారణం ఒకటి, మొదట ఈ ప్రాంత ప్రజలు నా మీద చూపించిన ప్రేమ, అభిమానం, వాత్సల్యం. ఈ సందర్భంగా సురేష్ కూడా ఎప్పుడు చెప్తున్నారు కదా, మీ అందరికీ అప్రోచబుల్ ఎమ్మెల్యే, అఫోర్డబుల్ ఎంపీ ఇద్దరు ఉన్నారు మీకు. అంటే కలవడానికి ఎప్పుడు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే, ఇవ్వడానికి ఏదైనా అవసరం ఉంటే ఇచ్చే పార్లమెంట్ మెంబర్ మీకు ఉండడం నెల్లూరు ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. చాలా వెనుకబడి ఉంది. సత్యనారాయణ గారు ఆ రోజుల్లో చొరవ తీసుకొని ఈ వెనకబడిన ప్రాంత విద్యార్థులు నెల్లూరుకు వెళ్ళి చదవాలంటే నెల్లూరు చాలా మంది చదివేవాళ్ళు, అక్కడ చదివడమే. వాళ్ళు ఉదయగిరి తాలూకా, వింజమూరు తాలూకా, ఈ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆయన తన ప్రాంతంలో ఈ ప్రాంతానికి కూడా విద్య ఇవ్వాలని అక్కడి నుంచి బుద్ధిపాలెం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ కళాశాల స్థాపన ఏర్పాటు చేసి, దాంతో పాటు ఆయనే చాలా మంది విద్యార్థులు ఫీజులు కట్టే పరిస్థితి కూడా ఆయన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసే విషయం కూడా నాకు బాగా గుర్తుంది. దాంతో పాటు కొంతమందికి భోజన వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం ఆయన. మీ అందరికీ ఆశ్చర్యకర విషయం ఏంటంటే, నేను ఉదయగిరి ఎమ్మెల్యే అయినప్పుడు హోటల్ లేదు ఇక్కడ. వింజమూరు వస్తే భోజనం రాజా సత్యనారాయణ గారి ఇంట్లోనే భోజనం చేసేవాడిని. ఇక్కడ ఉన్నారు మిత్రులు ఉన్నారు నాకు ఇక్కడ, అందులో అభిమానులు కూర్చోవారు చాలా మంది ఉన్నారు. కానీ ముఖ్యంగా వారి శ్రీమతి అంటే పవన్ గారి యొక్క అమ్మ చాలా ప్రేమతో, వాత్సల్యంతో నేనంటే ప్రత్యేక అభిమానం చూపించి భోజనం ఏర్పాటు చేసి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించేవాళ్ళు. అందువల్ల వాళ్ళు నేను ఎప్పుడు మర్చిపోయాను. ఈరోజు అసలు విషయానికి వస్తే ఆయన మంచి మనసులో ఇతర సహకారంతో ఆ రోజు ఏర్పాటు చేసిన ఈ జూనియర్ కళాశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషకరం. నన్ను ప్రధాని అడిగాడు. ఆ తర్వాత పూర్వ విద్యార్థులు వచ్చారు. నాకు సమస్య అంతా ఏదంటే ఇప్పుడు 77 ఏళ్ళు, నాకు వయసు 77 అయినా 97గా జరిగిపోయింది. కారణం ఏంటంటే నేను 16 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఈ దేశంలో 620 జిల్లాలు ఉన్నాయి. నేను 550 జిల్లాలు తిరిగాను ఈ దేశంలో. నాకు ఎవరు తిరిగారని రాజకీయ నాయకులు గుర్తులేదు. ఒకే రోజు రైల్లో, ఒకే రోజు హెలికాప్టర్లో, ఒకే రోజు కారులో, అదే రోజు మళ్ళీ తిరిగి సాయంత్రం విమానంలో వెళ్ళడం అనేక సందర్భాల్లో జరిగింది. అంత విస్తృతంగా తిరిగాను. అందువల్ల శరీరం కొంత బండి ఇరుసు కాస్త అరిగిపోయినట్టుగా, రీబోర్ అంటారు కదా, రీబోర్ చేసినా కూడా అవకాశం లేదు, ఎందుకంటే వయసు ఎక్కువ. కానీ ప్రేమ, అభిమానం ఉంది. అందుకని వాళ్ళు చెప్పగానే కొద్ది కష్టమైనప్పటికీ కూడా దాంతో పాటు నాకు ఈ మధ్య డాక్టర్ చెప్పాడు, మీరు ఎక్కువగా చదవడం వలన మీకు బ్యాక్ పెయిన్ వచ్చింది, కొద్ది జాగ్రత్తగా ఉండి పరిధి తగ్గించుకోండి, తక్కువ సమయం కూర్చోండి. ఎక్కువ సమయం కూర్చున్నా నొప్పి వస్తుంది, ఎక్కువ దూరం తిరిగినా నొప్పి వస్తుంది, నడిస్తే నొప్పి లేదు, మాట్లాడితే నొప్పి లేదు అని చెప్పాను. అదే నేను ఉపరాష్ట్రపతిగా పనిచేసి
రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని చెప్తాను. ఇంకా అలసిపోలేదు. పదవి విరమణ చేశారు కానీ పదవి విరమణ చేయలే. మాట్లాడుతూనే ఉన్నాను. కాలేజీలు, యూనివర్సిటీలు, ఐఐటీలు, అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్స్, అలాగే మన యొక్క డిఫరెంట్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ ప్రోగ్రాంలు పెడుతూ ఉన్నారు. నేను పెడుతూ ఉన్నాను. వీళ్ళందరూ దగ్గర లేదు, గంట పరిధిలో ఉండేట్టుగా ఉండే వాటికి ఎక్కువగా వెళుతున్నా. దేశ యువతకు నేను ఒక సామాన్య స్కూల్లో చదువుకొని బడిలో పరకాయ బలపం ఇసుక మీద ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ నక్షత్రాల పేరు లాంచేవాళ్ళు ఆ రోజుల్లో. అయితే ఆ రోజుల్లో విద్యలో విలువ ఉండేది, చదువులో సంస్కారం ఉండేది, ఉపాధ్యాయులలో ప్రేమ వాత్సల్యం ఉండేది. ఆ వాతావరణం వల్ల మంచిగా పైకి వెళ్ళే అవకాశం కలిగింది. పాటించమని ప్రోత్సహించే సంస్థ. అలాంటి సంస్థలు కొంతమంది అనవసరంగా ఏదో వాళ్ళ రాజకీయ దృష్టితో దాని గురించి కూడా నిందిస్తున్నారు. కొంతమంది వాళ్ళ పని నిందించడం, వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకోవాలి. నేను తెలుసుకునేదంటే జీవితంలో ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. స్కూల్లో ఎస్పీఎల్ ఉన్నాయి, కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ అయ్యా, ప్రెసిడెంట్ అయ్యా, యూనివర్సిటీలో స్టూడెంట్స్ చైర్మన్ గా ఉన్నాను, విద్యార్థి పరిషత్లో స్టేట్ సెక్రటరీగా ఉన్నా, ఆల్ ఇండియా సెక్రటరీగా ఉన్నా, యువమోర్చాలో స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నా, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా, బీజేపీలో స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా ఉన్నా, గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నా, పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నా, అలాగే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సమాచార శాఖ మంత్రిగా ఉన్నా, హౌసింగ్ రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి దాకా చేరుకున్నా. ఉదయగిరిలో వేసిన పునాది, ఇక్కడ ప్రజలు చూపించిన ప్రేమ వెనక్కి తిరిగి మళ్ళా చూడాల్సిన అవసరం లేకుండా అక్కడ దాకా చేరుకున్నా. అందుకని నేను కోరుకునేది అందరినీ అందరూ కష్టపడండి. అందరూ కష్టపడండి, ఇష్టపడిన పడండి. దాంతో పాటు జీవితంలో ఇందాక ప్రభాకర్ చెప్పినట్టుగా క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. జీవితంలో క్రమశిక్షణ తగ్గిపోతా ఉంది, సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి, చూస్తున్నాం. ఉపాధ్యాయురాలని మద్దతు చేశారు, ఆమె దగ్గర ఫీజులు కట్టిన డబ్బులు ఉంటాయని చెప్పి సార్ 2 పెన్షన్లు చూసాను. అలాంటి ఐడియాలు నాకు లేక కాదు, వద్దునైనా ఒక పెన్షన్ తీసుకున్నాం అని చెప్పాను. మీ అందరికీ గుర్తు చేస్తాను, నేను ఉదయగిరి ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేలు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు హైదరాబాద్ లో. ఇవ్వకూడదని అసెంబ్లీ వేసి మాట్లాడాను నేను. మరుసటి రోజు ఆ బిల్లు పాస్ అవుతుంది. అప్పుడు అవసరం పక్క నుంచి వారు అడిగారు, నిన్న ఉపన్యాసాలు ఇచ్చారు కదా, సుందరయ్య గారు చెప్పారు, సిపిఎం నేత, ఆయన వద్దన్నాడు, ఓంకార్ గారు వద్దన్నాడు, నేను వద్దన్నా. నిన్న వద్దన్న వాళ్ళు ఇవాళ తీసుకోకుండా ఉంటే బాగుంటుంది కదా అన్నారు. నేను వెంటనే లేచి నేను తీసుకోను అని చెప్తుంటే దీపారెడ్డి గారు నా చొక్కా పట్టుకొని లాగారు. నాకు బాగా స్నేహితుడు ఆయన బాగా ధనికుడు. వాళ్ళ మామగారు పెద్ద వడ్డీ వ్యాపారస్తుడు. ఆ రోజుల్లో 2 రూపాయల వడ్డీ. నీకు ఏ విధంగా నిజంగా నాకు హైదరాబాద్ అప్పుడు ఇల్లు లేదు, ఇల్లు స్థలం తీసుకోవాలి. నేను ఒక పద్ధతి, ఒక సంస్కారం, సంఘం నేర్పించే అలవాటు కారణంగా నేను ఎమ్మెల్యేగా ఇళ్ల స్థలం తీసుకోలేదు. రెండోసారి ఎమ్మెల్యే అయ్యాను, అప్పుడు కూడా మొదలు పెట్టారు. ఇంతకు ముందు తీసుకోవడం ఇప్పుడు తీసుకోవచ్చు, నేను తీసుకోవాలని చెప్పాను. తర్వాత నేను ఎంపీ అయ్యా, 2 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీ అయ్యా. కర్ణాటక నుంచి 3 సార్లు ఎంపీ అయితే అక్కడ కర్ణాటకలో ముఖ్యమంత్రి నన్ను కలిసి కాంగ్రెస్ ఆయన నాయుడు, నువ్వు చాలా మంచి డైనమిక్ పర్సన్, అందరూ ఎంపీలందరికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నావు, నువ్వు కూడా తీసుకో అన్నాడు ఎస్ఎం కృష్ణ. నేను తీసుకోను అంటే బనేవాడు, తీసుకోవాలని నువ్వేమో తప్పు చేస్తున్నావా, అందరికి ఇస్తున్నా, నీకు కూడా ఇస్తున్నా అన్నాడు. వద్దులే అన్నాడు. తర్వాత బీజేపీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, యడ్యూరప్ప. నేనే కర్ణాటక ఇన్ఛార్జిగా ఉన్నాను. క్యాంపెయిన్ లో కూడా దాదాపు 180 రోజులు తిరిగాం. 180 రోజులు తిరిగాం. బన్ను రస్కులు కారులో పెట్టుకొని అన్ని తాలూకాలు తిరిగాం. తిరిగిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది. యడ్యూరప్ప గారు మా ఇంటికి వచ్చి, నాయుడు గారు చిన్న పని అన్నాడు. ఏం పని? నువ్వు ముఖ్యమంత్రి పని, ఈ కాగితం మీరు సంతకం పెట్టండి అన్నాడు. ఈ కాగితం ఏమని ఇచ్చాడు చూసా, సంతకం పెట్టాను. ఎందుకు పెట్టాడు? చదివారా మీరు అన్నా, మీరు చదివారా కాగితం? యడ్యూరప్ప గారిని అడిగారు. చదివానే లేదు అంటున్నాడు. దాని కింద లాస్ట్ టైం ఏం రాసిందంటే, నాకు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఇల్లు లేదు అని రాసింది. నాకు నెల్లూరులో మా అబ్బాయి కట్టించినా, మా ఆవిడ పేరుతో ఉన్న ఎవరి పేరుతో ఇల్లు మాదే కదా, ఇల్లు ఉంది, అందుకని ఇల్లు లేదు రాయనయ్యా అని చెప్పి
పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి మన అలవాటు చేయాలి. మన కట్టు బొట్టు మాట ఆట పాట బాట యాస భాష గోస ఇవన్నీ కూడా భారతీయంగా ఉండాలా, తెలుగుగా ఉండాలి. తెలుగు నేర్పించాలి పిల్లలందరికీ. ముందు అనుమానం వచ్చారు తెలుగు రాదని. తెలుగు కూడా ఇప్పుడు మమ్మీ డాడీ వీడి డాడీ కేడీ ఎందుకు? అమ్మా అంటే ఇక్కడి నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతి నుంచి వస్తుంది. రాత్రికి ఒకసారి పిల్లలందరూ కొడుకునే ముందు అమ్మా అని చూడండి, మమ్మీ అనండి. మూతి నుంచి చెప్తే లోపల నుంచి రాదు. ప్రేమ అక్కడే పోతా ఉంది ముందు. అసలు ఇంగ్లీష్ చదువుకోవచ్చు కానీ ఇంగ్లీష్ వారిలాగా తయారు కావద్దు. నేను తెలుగు మీడియం చదువుకున్నా, దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవిలోకి చేరుకున్న వ్యక్తి జస్టిస్ రమణ గారు. ఆయన కూడా తెలుగు మీడియం చదువుతున్నాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎక్కడ దాకా చేరుకోడు కదా ఆయన. అందుకని ఇంక ఉదాహరణ కావాలి చెప్పండి. అందుకని తెలుగు మర్చిపోకండి. తెలుగు కంటి చూపు లాంటిది, ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది. కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కంటి చూపు ఎదుర్కొని రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా జుబాన్ నుంచి అంటే దాని గురించి ఏం బయట రాదు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. భారతీయ సాంప్రదాయం కట్టుబొట్టు పెద్దలు శుద్ధంగా పావడ పరికిణి వేసుకొని ఆ జల వేసుకొని బొట్టు అవన్నీ పెట్టుకుంటే ఎంత ముచ్చటగా ఉంటారు చూడండి. అదే ఇంగ్లీష్ ఫ్యాషన్లో పోతే సగానికి సగం వేసుకొని డ్రెస్సులు రకరకాల డ్రెస్సులు అంతా వస్తున్నాయి. ఇప్పుడు అంతా మన కుర్రోడు కనిపోయాడు. నాకు చాలా అంతా చిరిగిపోయింది ప్యాంటు. మా వాడు పిఐ చెప్పా, వాడికి ఏదో 2 రోజులు ప్యాంటు వాడు కొనుక్కుంటాడు. అడిగితే వాడు కాదు సార్ ఫ్యాషన్ సార్ ఇదా ప్యాంటు దించుకోవడం ఫ్యాషనా, చొక్కా దించుకోవడం ఫ్యాషన్. ఆ రోజుల్లో చొక్కా గుంచుకోవడం ఫ్యాషన్ ఉండేది మాకు. ఇప్పుడు చొక్కా దించుకోవడం ప్యాంటు దించుకోవడం ఎక్కడ దించుకోవాలి అక్కడ దించుకుంటున్నారు. మోకాల కింద కాళ్ళ దగ్గర అంతా ఎక్కడికి పోతుంది ఫ్యాషన్ అంతా. ఇది మన భారతీయ సాంప్రదాయమా, మనం హిందూ సాంప్రదాయమా? ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో అది భారతీయత, ఇండియన్నెస్. దాన్ని మనం పాటిస్తాం. డ్రెస్ కోడ్ పెట్టాను నేను, ఇలాంటి డ్రెస్ వేసుకోవడానికి చెప్పడాలే. కానీ భారతీయులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన హిందూ సాంప్రదాయం, హిందూ అంటే మతం కాదు, హిందూ అనేది జీవన విధానం. అది హిందూ అనేది మతము కాదు, జీవన విధానము, పద్ధతి, జీవించే పద్ధతి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని భారతీయతను జీవితంలో అందరూ అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. చూస్తుంటే పేపర్ చూస్తుంటే అది ఫ్రీగా ఇస్తున్నారు, ఇది ఫ్రీగా ఇస్తున్నారు, ప్రతి ఒక్కటి ఫ్రీ, అన్ని ఫ్రీ, అడిగినా ఫ్రీ, అడగకపోయినా ఫ్రీ. అది గవర్నమెంట్ చెప్తాయి. ఏది లేకపోతే గవర్నమెంట్ అన్ని ఫ్రీ ఎట్టిస్తున్నాయా? నేను ఫ్రీలకు వ్యతిరేకం. ఆడవాళ్ళందరూ బస్సుల్లో ఫ్రీ అని దేనికి? ఆడవాళ్ళందరూ బస్సులో తిరిగి ఉదయం సాయం దాకా, ఉదయగిరి వింజమూరు ఉదయగిరికి, ఇద్దరు కలిసి నెల్లూరుకి మధ్యలో కలిగి సంఘంలో దిగి బస్ స్టాండ్ లో ఒక 4 గడాలు వంకాయని కొనుక్కొని రావాలా? తమాషా కోసం కాదు, గంభీరంగా చెప్తున్నా. నాకు బాధ్యత చూశాను నేను జీవితం అంతా కూడా. బస్సులో ఫ్రీ ఎందుకు? కావాల్సింది ఫ్రీగా ఇవ్వాల్సింది చదువు, ఫ్రీగా ఇవ్వాల్సింది వైద్యం, డబ్బు, పేదవాళ్ళకి చదువు. కాలేజీలో ముగ్గురే స్టాఫ్ వాళ్ళు ఉంటున్నారు అంటారు. ఎందుకంటే గవర్నమెంట్ గ్రాంట్ రేట్ ఇచ్చే స్కీమ్ రద్దు చేసి, ఒక పక్కేమో డబ్బులు లేవు గవర్నమెంట్ అంటున్నారు. నేను రాజకీయంలో లేను. రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు, ఏ నాయుడు వచ్చినా, ముందు నాయుడైనా, రెడ్డి గారైనా అందరూ ఇదే పని చేస్తున్నారు. ఫ్రీ అని. ఫ్రీలు మానుకోండి, ఉచితాలు అనుచితం అవుతాయి, ఉపయోగపడి పనులు చేయండి. రోడ్లు కరెక్ట్, రోడ్లు వేయాలంటే డబ్బులు, రోడ్డు, కరెంటు, నీరు, మంచినీరు నాకు చెప్తారు కదా, సంవత్సరాల నుంచి ఇక్కడ రావాలి. అప్పటి నుంచి ఆలోచన జరుగుతుంది. అప్పుడు 35 కోట్లతో పథకం రూపొందించాం. ప్రతి ఇంటికి పైపు నీళ్లు ఇవ్వాలనేది ప్రధానమంత్రి యొక్క ఆశయం. నీళ్లు ఇవ్వండి, రోడ్లు వేయండి, కరెంటు పోకుండా రైతుకి 12 గంటల రోజు ఉండేట్టుగా చూడండి. దాంతోపాటు జబ్బు వస్తే దగ్గర ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి ఉండేట్టుగా, ఆసుపత్రి ఉంటే డాక్టర్ ఉండేట్టుగా, డాక్టర్ ఉంటే మందులు ఉండేట్టుగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఇవాళ దీన్ని వదిలిపెట్టి మిగతా వాడికి ఫ్రీ ఇవ్వడం అవుతుందో ఉచితం కాదు. నేను ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి ఈ మాటలు చెప్పడం. చంద్రబాబు నాయుడు గారు చాలా పరిపాలనా దక్షుడు, మంచిగా కూడా పరిపాలన చేస్తున్నాడు. నా సహచరుడు కూడా మేము ఇద్దరం కలిసి ఒకసారి 78 ఎమ్మెల్యే అయ్యాము. నేను ఉదయగిరి నుంచి, ఆయన చంద్రగిరి నుంచి, అక్కడి నుంచి.
మంచిగా పనిచేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. లోకేష్ కూడా కష్టపడుతున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా కష్టపడుతున్నాడు. నేను ఇష్టపడిన పని కష్టపడి చేస్తే నష్టపడేది నేనేవాడు అనే మాట వాళ్ళకి కూడా చెప్తున్నాను. దయచేసి ఉచితాలు వదిలిపెట్టండి. మోడీ గారు ఈ దేశంలో ఉన్న పేదవాళ్ళకు, ఇది చాలా మంది తెలవదు, మోడీ గారు 82,000 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి మనకిచ్చే రేషన్ 2 రూపాయలకి ఇచ్చేట్టుగా చూస్తున్నారు. పేదవాళ్ళకి మనం చేయాలి. మనం ఇచ్చే ఫ్రీ ఏదన్నా ఇస్తే డబ్బులు గవర్నమెంట్ నుండి ఫ్రీగా ఇవ్వాలంటే పేదవాళ్ళకి మాత్రమే పరిమితం చేయాలి. లేదా వైకల్యం ఉన్నవాళ్ళు, కాళ్ళు సరిగా లేని వాళ్ళు, చేతులు సరిగా లేని వాళ్ళు, ఇతర ఇబ్బందులు వైకల్యం ఉన్నవాళ్ళు, ఫిజికల్ డిజేబుల్, వాళ్ళకి బస్సులు ఉచితంగా ఫ్రీగా ఇవ్వండి, వాళ్ళకి సౌకర్యం కల్పించండి, వాళ్ళకి ఫ్రీగా గవర్నమెంట్ కొని వాళ్ళందరూ కల్పించాల్సిన అవసరం ఉంది. వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలే కానీ ఈ అనవసరమైన ఉచితాలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు, తెలంగాణ పరిస్థితి బాగాలేదు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగాలేదు, పూర్తిగా ఆర్థిక దెబ్బతీసి అప్పుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు. దానికి ఎవరో కాలువని మనం నిందించుకుంటే ఉపయోగమైంది. ఉన్న దాన్ని ఎలా మనం సరిదిద్దుకోవాలా? కేంద్రం సహాయం చేస్తుంది, ఎంతవరకు సహాయం చేస్తుంది, కొంతమేరకు సహాయం చేస్తుంది. కేంద్రం సహాయంతోనే ముందుకు వెళ్ళాలి తప్పనిసరిగా. అనవసర వివాదాలు పెట్టుకోకూడదు. ఇప్పటికి కూడా ఇంత జరిగిన ఇంకా అమరావతిపై కొంతమందికి వివాదం. ఈ రాష్ట్ర రాజధాని అమరావతి కావడం మనందరికీ గర్వకారణం, చారిత్రాత్మకమైనది. అది చరిత్రాత్మకమైంది అమరావతి. దానికి ఎంతో పెద్ద చరిత్ర ఉంది. మనం తెలుగు వాళ్ళం, అమరావతి చరిత్ర మనం మర్చిపోకూడదు. కాకతీయుల గురించి మనం మర్చిపోకూడదు, మన పూర్వీకుల గురించి మనం మర్చిపోకూడదు. మనకి మన యొక్క పూర్వం అంతా తెలియజేసే నగరం అమరావతి నగరం. దాన్ని నేను చెప్పానప్పుడే మనకుండే సమయం అంతా మన దేవుడు నిధులంత వరకు కేంద్రం కూడా గమనిస్తుంది. నేను పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి లేదు, కానీ రాష్ట్ర రాజధానికి 1500 కోట్లు శాంక్షన్ చేశారు. మా సెక్రటరీ అన్నాడు, సార్ రాజధాని లేకపోతే డబ్బు ఎక్కడ పోవాలి సార్ అన్నారు. పోయేది పోతాలేవా అన్న. అది కాదు సార్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలన్నారు. రాష్ట్ర రాజధాని అప్పుడు ఇంకా ఏర్పడలా. నేను చెప్పాను, రాష్ట్ర రాజధానిలో గుంటూరు ఒక భాగం, విజయవాడ ఒక భాగం, ఆ రెండింటికి మంచినీటి సమస్య ఉంది, ఒక దగ్గర మురుగు కాలువ సమస్య ఉంది. వాళ్ళిద్దరికి ఈ 1500 కోట్లు, అది కాబట్టి 1000 కోట్లు అదనపు చేర్చి వాళ్ళకి ఇచ్చి ఉత్తరం వేసి సంతకం పెట్టి మార్చి 31 రూపాయలు దాన్ని ఇమ్మని చెప్పి నాగపూర్ పంపించి రాష్ట్రానికి చూపించారు. మనకు ఉపయోగపడే ఎన్నిక పథకాలు వాటిని మనం అమలు చేసుకోవచ్చు. స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంకా మనం కొన్ని ఫ్రీగా ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందో ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. పేదరిక నిర్మూలనకు, పేదలకు చదువు, పేదలకు సొంత కాలపై నిలబడే ఆ శిక్షణ, ఆ ట్రైనింగ్, ఆ కోర్సులు, అలాంటి వాటిలో వాళ్ళకి ప్రవేశం కల్పించి ప్రోత్సహిస్తే పేదరికం క్రమేపీ తొలగిపోతుంది. దాంతోపాటు ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం కూడా కార్యక్రమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎలాగూ పేదవాళ్ళకి ఇంతవరకు అని చెప్పని రేషన్ కింద చాలా తక్కువ రేటుకి మనకు కావాల్సిన బియ్యం కానీ గోధుమలు కానీ అవి అందిస్తుంది. అలాంటి వాటిని కొనసాగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను ఇక్కడ ఉండేట పరిస్థితులు చూసి ఈ రోజు ఈ రాజా సత్యనారాయణ గారు చొరవ తీసుకొని హరిహర ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్థాపించి ఆ రోజు కావలి ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి కొండపనాయుడు గారి కీర్తిశేషుడు, అప్పటి ముఖ్యమంత్రి గారి జలగం వెంకటరావు గారి ఆమోదంతో ఈ కళాశాల రూపుదిద్దుకుందనే విషయం కూడా నాకు తెలుసు. అప్పుడు ఆ రోజు ఆ తర్వాత దీనికి కావాల్సిన మిగతా కోర్సులు అవి శాంక్షన్ చేసేటప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మనం జరిగింది 15 కాలేజీకి మనం సహకారం చేయడం అది అందరూ కూడా తెలుసు. ఈరోజు స్టూడెంట్స్ ఇటువంటి ఒకేషన్ లో ఓల్డ్ స్టూడెంట్స్ కంటే ప్రెజెంట్ స్టూడెంట్స్ ఉంటే చాలా బాగుండేది. ఓల్డ్ స్టూడెంట్స్ కనీసం వాళ్ళ పిల్లల కన్నా మీరు చెప్పాల్సింది ఎక్కడి నుంచి ఏ స్టేజ్కి వచ్చారో పెద్ద ఆయన ఒక డిసిప్లిన్ తో, డెడికేషన్, డిటర్మినేషన్, ఈ 3 పదాలు చాలా ముఖ్యం. ఈ 3 పదాలు అనేది మీ పిల్లలకు కూడా చెప్పండి. యాజ్ ఓల్డ్ స్టూడెంట్స్ మీరందరూ వచ్చారు కాబట్టి నేను చెప్పేది ఒక్కటే, ఈ 3 పదాలు అనేది మనకుంటే యు ఆర్ సక్సెస్ఫుల్. పిల్లలు మీ అందరూ మీరున్న పిల్లలకి మీరు చెప్తున్నా. పెద్ద ఆయన్ని వెంకయ్యనాయుడు గారిని చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిండారో. ఈ ప్రోగ్రామ్ కి నిజంగా కూడా ఇంకా బ్రహ్మాండంగా యంగ్స్టర్స్ ని తీసుకొచ్చి ఇదొక నిజంగా ఒక జోష్
టైం తీసుకొని వచ్చాడంటే మనం దాన్ని ఉపయోగించుకోవాలి. చాలా బాగుండేది. అయినా ఓల్డ్ స్టూడెంట్స్, మీరు మీ చిల్డ్రన్ కి నేను చెప్పే 3 పదాలు ఖచ్చితంగా పాటించండి. ఒక ఎగ్జాంపుల్ మన ముందే ఉన్నారు. ఈ ఎగ్జాంపుల్ ని చూస్తే పద్మవిభూషణ్ కాడికి పోయారు. పద్మవిభూషణ్ కూడా ఇచ్చున్నారు మొన్న. అంటే ఎక్కడి నుంచి ఒక ఎమ్మెల్యే, సింపుల్ గా ఒక ఎమ్మెల్యే. ఇంకోటి చెప్పాలా, నిన్ననే ముప్పవరపు ఫౌండేషన్ తరఫున హర్షబాబు అంటే అన్న కొడుకు ఒక 100 టేబుల్స్ ఇచ్చాడు ఒక స్కూల్ కి. ఆ స్కూల్లో చూస్తే బొడ్ల లక్ష్మీ నర్సారెడ్డి హై స్కూల్, ఆ 100 టేబుల్స్ ఇచ్చిన స్కూల్లో అన్న చదివిన్నాడు. తెలుసో తెలీదు నాకు తెలీదు. బుచ్చిరెడ్డిపాలెంలో నిన్న స్కూల్లో ఈ టేబుల్స్ ఇచ్చిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా పలాని అని. చాలా సంతోషపడ్డాం కదా. అంటే చదివిన స్కూల్ కి వాళ్ళ ఫౌండేషన్ తరఫున 100 టేబుల్స్ ఇవ్వడం. దీంట్లో వచ్చాం కాబట్టి ఒక ఎగ్జాంపుల్ గా టైం తీసుకొని వచ్చాడు కాబట్టి మీరందరూ ఓల్డ్ స్టూడెంట్స్ గా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇదొక పాఠం, ఇదొక లెసన్. పట్టుదలతో ముందుకు పోవాలా. చదువు అనేది ముఖ్యం. చదువుతో పాటే మనలో మన డిసిప్లిన్ కూడా చాలా ముఖ్యం. ఎవరు కరెస్పాండెంట్ కానీ ఎవరైనా నన్ను అప్రోచ్ అయితే ఒక 10 లక్షలు అయితే మీ కార్పస్ ఫండ్ కింద నేను ఖచ్చితంగా ఇస్తాను. సో దట్ మీ కార్పస్ పెరగాల. స్టూడెంట్స్ ని రేపు స్కూల్, మీ కాలేజే కాకుండా కొంత మీ పూర్ చిల్డ్రన్ ఏమన్నా ఉంటే వాళ్ళని కూడా పై చదువుకి మీరు హెల్ప్ గా ఉంటే వాళ్ళ భవిష్యత్తు కూడా మీకు, మీ అందరినీ గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. సో ప్రతి ఒక్కరిని ఈరోజు మంచి ఒకేషన్ రాగలిగాను. ఏదో వేరే ఇది ఉన్నా కానీ పెద్ద ఆయన వస్తున్నాడు, ఇటువంటి స్టేజ్ మీద మనం ఖచ్చితంగా ఇక్కడికి చేరాలని చెప్పి ఏదైనా ఎట్టున్నా వచ్చి ఒక ఎగ్జాంపుల్ లేదు. నిజంగా కూడా ఓన్లీ థింగ్ స్టూడెంట్స్ ఉంటే చాలా బాగుండేది. ఇటువంటి ఒకేషన్ మీకు దొరకదు. మీ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నా, మీకైతే ఇటువంటి ఒకేషన్ మీకు దొరకదు. మళ్ళీ మీరు దీన్ని 100% యూటిలైజ్ చేసుకోండి.